జూన్ మంత్ వచ్చేసింది. స్కూల్స్ అన్ని రీస్టార్ట్ అవుతూ ఉంటాయి. పేరెంట్స్ అందరూ చాలా బిజీగా ఉంటారు. వాళ్ళ పిల్లలకి యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ, ఫీజెస్ కానీ కట్టాలని చెప్పి. అలాగే వాళ్ళకి సేఫ్టీ చూస్తున్నారా లేదా, ఒకవేళ సేఫ్టీ చూడాలనుకునే వారి కోసం అయితే ఈ వీడియో అనమాట. హాయ్, దిస్ ఈజ్ రవితేజ ఫ్రమ్ భారతీ సెక్యూరిటీ సిస్టమ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జీపీఎస్ విత్ ఐడి కార్డ్ అండి. మీ పిల్లలను లక్షలు కట్టి ఫీజులు కట్టి స్కూల్స్ కాలేజెస్కు పంపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు సరైన రీతిలో సేఫ్టీలో ఉన్నారా లేదా అని మాత్రం చెక్ చేసుకోరనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ జీపీఎస్ ఐడి కార్డు వాళ్ళకి మనము ఫిట్ చేయడం వల్ల వాళ్ళు రియల్ టైం లొకేషన్లో ఎలా ఉన్నారు ఏంటి అని మొత్తం మన మొబైల్లోనే ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. దీని ఫీచర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ రియల్ టైం ట్రాకింగ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. లైవ్ లొకేషన్ చూసుకోవచ్చు. ప్రజెంట్ ఈ టైంలో వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని చెక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మనము జియో ఫెన్సింగ్ అలర్ట్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఫెన్సింగ్ అలర్ట్స్ ఏంటంటే, ఇప్పుడు మన హౌస్ ఉంటుంది, స్కూల్ కానీ కాలేజ్ కానీ ఆఫీస్ కానీ ఉంటుంది అనమాట. ఈ కాలేజ్ కానీ ఆఫీస్ కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మనం ఇక్కడేమో బస్ ఎక్కించి లేకుంటే ఆటోలోనో బైక్లోనో ఎలాగోలా పంపించేస్తాము. అక్కడికి రీచ్ అయినారా లేదా అని చెప్పి మనకు ఒక మెంటల్ ప్రెషర్ అయితే ఉంటుంది కదా. ఈ డివైస్ వాడడం వల్ల ఏంటంటే, వాళ్ళు అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక ఫెన్సింగ్ చేసుకుంటాము, వచ్చేసారని చెప్పి మనకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అలాగే అక్కడ నుంచి బయటకు వచ్చిన వెంటనే బయటకు వచ్చేసారని చెప్పి కూడా ఒక మెసేజ్ వస్తుంది అనమాట. తర్వాత ఇందులో ఎస్ఓఎస్ అలర్ట్ ఉంటుంది అనమాట. దీనివల్ల మెయిన్ యూజెస్ ఏంటంటే, వాళ్ళు ఏదైనా అపాయంలో ఉంటారు, సపోజ్ ఆడుకుంటూ బస్సు మిస్ కావడం కానీ, లేకుంటే టాయిలెట్ కానీ అట్లా కానీ బయటికి పోయినప్పుడు బస్సు మిస్ కావడం కానీ, లేకోకుంటే వేరే ప్రాబ్లమ్స్, చిన్న గొడవలు పడడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, దెబ్బలు తగలడం కానీ. అలాంటప్పుడు ఏంటంటే ఎస్ఓఎస్ బటన్ వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట, వాళ్ళ లొకేషన్తో సహా. ఆటోమేటిక్గా మనము సరౌండింగ్స్లోనే ఉంటాం కాబట్టి వెంటనే వెళ్ళి వాళ్ళను తీసుకొని ఇంటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఇంకొక ఆప్షన్ ఏంటంటే, వీళ్ళు కొన్నిసార్లు పిల్లలు ఏం చేస్తారంటే తెలియకోకుండా స్కూల్ బయటికి వెళ్ళిపోవడము అలా చేస్తుంటారు కదా. అలా వెళ్ళినప్పుడు కూడా మనకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. తర్వాత మనము మేనేజ్మెంట్కు కాల్ చేయడం కానీ, లేకుంటే మనమే వెళ్ళి డైరెక్ట్గా పిల్లలను జాగ్రత్తగా లోపల వదిలిపెట్టడం కానీ ఇలా చేయొచ్చు అనమాట. తర్వాత ప్లేబ్యాక్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినారు, ఇవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. రిపోర్ట్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. 2-వే కమ్యూనికేషన్ కూడా ఉంటుంది అనమాట. 2-వే కాలింగ్. వాళ్ళు మీకు కాల్ చేయొచ్చు ఏదైనా అవసరం ఉంటే, లేకుంటే మీరు కూడా వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఎత్తలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఒక 4 times కాల్ చేసినారంటే జీపీఎస్ఏ ఆటోమేటిక్గా లిఫ్ట్ చేసుకుంటుంది అనమాట. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. వాళ్ళ వాయిస్ ఇవన్నీ వినొచ్చు అనమాట. సపోజ్ ఏదైనా గొడవలు జరుగుతున్నా, లేకుంటే ఏదైనా అపాయంలో ఉన్నా, ఎవరైనా టీచ్ చేస్తున్నా, ఇవన్నీ మనము మానిటరింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ 9494608997, 8309055429. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్క ఊరికి డెలివరీ సదుపాయం కూడా ఉందండి. ఈ రీల్ చూస్తున్న వారు ఎవరైనా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ నడిపిస్తూ ఉంటే, మీకు ఏదైనా డెమో కానీ ఇలా ఏమైనా అరేంజ్ చేయమన్నా కూడా అరేంజ్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ అండి. భారతీ సెక్యూరిటీ సిస్టమ్స్.